నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ అంటే మీ అందరికీ పరిచయం అయిన సుపరిచితమే. అంశం ఏదైనా, సమస్య ఏదైనా ఆయన తనదైన రీతిలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రజల పక్షాన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా నిరుద్యోగ సమస్యను తన భుజానెత్తుకొని ఫైట్ చేస్తూ ఉన్నాడు. అలాగే నిరుద్యోగుల కోసము ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిండు. ఆయన ఎవరో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, బక్కా జడ్సన్ గారు. సో బక్కా జడ్సన్ గారు వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. మరి దేనికి బక్కా జడ్సన్ ఇంటర్వ్యూని వాళ్ళు చేయాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అవుతా ఉన్నది. కరీంనగరు, మెదకు, నిజామాబాదు, ఇంకొక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అవుతా ఉన్నది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్న నామినేషన్ వేయడం జరిగింది. అంటే ఎందుకు నామినేషన్ వేస్తూ ఉన్నాడు, దేనికి నామినేషన్ వేసిండు అంటే, ప్రజల పక్షాన మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లోనే ఫైట్ చేయాలనా, లేకపోతే ప్రజల పక్షాన బయట ఉండి ఫైట్ చేయకూడదా, అసలు నామినేషన్ వేయడానికి కారణం ఏంటి, ఇన్ని రోజులు ఆయన పోరాటం అంతా ఎన్నికల కోసమేనా, అసలు దేనికోసం నామినేషన్ వేసిండు, ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. బాగున్నారా? బాగున్నాం బ్రదర్. అంటే మనం అన్ఫిల్టర్డ్ చేస్తాము లాస్ట్ టైం, అవును. మళ్ళీ ఇప్పుడు స్టూడియోకి వచ్చారు. అంటే నేను మొన్న నామినేషన్ చేశాను నిన్న, అంటే శుక్రవారం రోజు నామినేషన్ చేశాను. అవును. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు, ఆల్ ది బెస్ట్ కూడా. గెలవాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఆ గవర్నమెంట్ని మీరు ప్రశ్నించారు, ఈ గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ప్రధానంగా మెయిన్గా మీరు నామినేషన్ చేయడానికి కారణం ఏంటిది, ఎందుకు మళ్ళీ మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారు, సడన్గా వచ్చినట్టు అనిపిస్తూ ఉంది మీకు ఈ ఆలోచన కూడా? మెయిన్గా ఏంటంటే మొన్న 1 year అయిపోయింది ప్రభుత్వం వచ్చి. నేను ఢిల్లీకి పోయి నేషనల్ ఎలక్షన్ కమిషన్లో, ఆల్ ఇండియా ఎలక్షన్ కమిషన్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట పైన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మేనిఫెస్టో మీద. వాళ్ళ మేనిఫెస్టోలో ప్రతి నెల నిరుద్యోగులకు 4,000 పెన్షన్ ఇస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇంకోటి సంవత్సరం లోపు జాబ్ క్యాలెండర్ అన్నారు. 1 year గడిచిపోయింది, 2 లక్షల పోస్టులు నింపలే, ఒక పోస్ట్ నింపలే ఇప్పటిదాకా. వాళ్ళు చెప్పిన తీరుగా అన్ని పాత నోటిఫికేషన్ మీద నౌకర్లు నడుపుతున్నారు. ప్లస్ నిరుద్యోగ వృత్తి రూపాయి ఇయ్యలే. అన్న చెల్లెలు ఇద్దరు అబద్ధం ఆడి ఇక్కడ కనబడతలేరని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కంప్లైంట్ ఇచ్చిన. కేసు రిజిస్టర్ అయింది. అయితే ఇవాళ వస్తుండ్రు, వాగ్దానం ఇచ్చి తప్పుతుండ్రు. మొన్న 1 year అయింది, మనము 2 రోజులు నిరాహార దీక్ష పెట్టిన. 2వ తారీఖు 3వ తారీఖు 48 గంటలు పోలీసులు పర్మిషన్ ఇచ్చిండ్రు, చేసుకోమన్నారు. అంటే 1 dayనే ఇస్తామన్నారు. సరే 1 dayనే కానీ అని పోస్టర్లు వేయించినాం, పాంప్లెట్కి వచ్చినాం, టెంట్ హౌస్లు అన్నీ మాట్లాడి అంతా అడ్వాన్స్ ఇచ్చినాం. కరెక్ట్ ఆదివారం రోజు, ఆదివారం అయితే నేను కోర్టుకు కూడా పోలేను కదా, సోమవారం పొద్దుగాల దీక్ష అన్నది. ఆదివారం మధ్యాహ్నం పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి క్యాన్సల్ అని చెప్పి 6 కారణాలు రాసిండ్రు. అందులో మేము ఎగ్జిబిషన్ మీద దాడులు చేస్తామంట, అందులో అసెంబ్లీ మీద దాడి చేసే అవకాశం ఉందంట, మేము అక్కడికి వెళ్ళి సెక్రటరియట్ మీద దాడి చేస్తామంట, జిహెచ్ఎంసీ మీద దాడి చేస్తామంట, కలెక్టర్ ఆఫీస్ పైన దాడి చేస్తామంట. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పోయి ఎగ్జిబిషన్ నడుస్తుంది కదా ఇప్పుడు, దానికి కూడా ప్రమాదం ఉందంట మాతోని. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి ఈయనతోని. మళ్ళా మళ్ళా 1000 మంది అని గ్యాదరింగ్ రాసిండ్రు. కానీ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం మొత్తం లెటర్ రాసిండ్రు. దానికంటే ఎక్కువనే మొబైలైజ్ అవుతుండ్రు. మొబైలైజ్ అయి హైదరాబాద్ ఇంకోటి రాకపోకలను ఆపే పరిస్థితి ఉంది, పేషెంట్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది, చిన్నపిల్లలకు ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉంది, డ్యూటీకి పోయేటప్పుడు డ్యూటీకి పోలేరు. ఇన్ని ప్రాబ్లమ్స్ రాసిండ్రు. రాసినాక అప్పుడు నోటిఫికేషన్ అప్పుడే వచ్చింది, ఫస్ట్ డే 3వ తారీఖు నామినేషన్. నిరుద్యోగులంతా మనం కూర్చొని మాట్లాడదాం, ఏం చేద్దామంటే ప్రెస్ మీట్ పెట్టాం పబ్లిక్. అన్న వేసేసేయి అని చెప్పిండ్రు. అప్పటిదప్పుడే వాని విని సపోర్ట్ చేసుకునేదన్నా, నువ్వే వేసేయి అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇక అప్పుడు డిసైడ్ అయ్యి అంతా రెడీ చేసుకొని ఇక అన్ని పేపర్స్ నిన్న మార్నింగ్ వచ్చినాయి. నిన్న మధ్యాహ్నం కరీంనగర్ వాళ్ళే మిత్రులు, వాళ్ళే లోకల్ అన్నీ వాళ్ళే తయారు చేసిండ్రు. మొత్తం నిరుద్యోగులు వాళ్ళే, అంతా డాక్యుమెంట్స్ అంతా వాళ్ళే తయారు చేసింది. ఒట్టి సంతకం పెట్టి ఇచ్చుడు తప్ప A to Z వర్క్ అంతా వాళ్ళే చేసారు. అట్లా వేయాల్సి వచ్చింది. అంటే మీరు ఇప్పుడు బేసిక్గా అంటే నామినేషన్ వేసారు కానీ ఇండిపెండెంట్గా చేస్తారని అనుకున్నాం, బట్ మీరు ఒక పార్టీ బీఫామ్ మీద చేసినట్టుగా. అయితే నేను చెక్ చేస్తా ఉన్నా ఏ పార్టీలు ఉన్నాయని. అందులో విద్యార్థి నిరుద్యోగ పార్టీ అని ఉంది. మన టార్గెట్ ఏంటంటే
వాళ్ళు మామూలుగా నిలబెడతా ఉంటారు. ఓకే. మన వేరే పార్టీలందరూ కూడా అవకాశాలు ఇచ్చినాయి. ఆ పార్టీ ఎందుకంటే ఇప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందే నిరుద్యోగులకు. పెన్షనే కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈరోజు ఆది నాయకులే అబద్ధం అన్నట్టు రేపు ఎట్లా వాళ్ళ మీద కేసులు పెట్టుడు, వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టుడు, వాళ్ళకి అసలు రేపు ఫ్యూచర్ గ్యారంటీ లేకుండా కనబడేటట్టు చేసుడు. వచ్చే రోజులలో రాజకీయాలు నేను మీకు అన్ఫిల్టర్లో చెప్పినట్టు వచ్చే రోజులలో రాజకీయాలల్లో విద్యార్థి నిరుద్యోగాలు రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి విద్యార్థి అనే టైటిల్ పైన ఒక చర్చ జరగాలి. ఇలా పట్టభద్రులు కూడా అందరు కూడా విద్యార్థి, ఆ విద్యా అర్హతలను బట్టే వాళ్ళకి ఓటు వచ్చింది, ఓటర్స్ కూడా వాళ్ళే. కాబట్టి విద్యార్థుల పైన ఒక చర్చ జరగాలని చెప్పేసి నేను అంటే మీరు ఈ నామినేషన్ వేసే దాంట్లో ఒక పార్టీని సెలెక్ట్ చేసుకునే దాంట్లో కూడా నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం ఒక చర్చ జరగాలనే కోణంలో ఆ పార్టీ అంతే అది జరగాలి. ప్లస్ రేపు వచ్చే ఎన్నికల స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఈసారి వాళ్ళు రావాలని ఉద్యమంతో ఆ టైటిల్ పెట్టిన చాలా మంది కూడా అక్కడ కూడా అడిగినారు ఇదేం పార్టీ ఫస్ట్ టైం వింటున్నాం అంటే అది రిజిస్టర్డ్ అయిన పార్టీ విద్యార్థి రాజకీయ పార్టీ. సరే విద్యార్థి రాజకీయ విద్యార్థి నిరుద్యోగ ఏం పార్టీ విద్యార్థి రాజకీయ పార్టీ. ఆ విద్యార్థులు రేపు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని పార్టీ టైటిల్ అనే ఉన్నది. ఆనాడు 69కి మొదలుపెట్టి ఇవాళ దాకా తెలంగాణ ఏర్పడేదాకా వీళ్ళదే కీ రోల్. కానీ వారు రావాల్సిన అవసరం ఉందనేది ఖచ్చితంగా చూపించాలని చెప్పి నేను ఆ పార్టీ టైటిల్ సెలెక్ట్ చేసుకొని నేనే ఫోన్ చేసి అడిగాను. మీరు నామినేషన్ వేస్తే అంత మంచిగా ఉంది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఉద్దండ పిండం ఉంది. అంటే ఆల్ఫోర్ సురేందర్ రెడ్డి బాగా డబ్బులున్నటువంటి ఆయన, విద్యా సంస్థలని మేనేజ్ చేయగలుగుతాడు, విద్యా సంస్థలు ఉన్నాయి ఆయనకి. అలాగే బీజేపీ నుంచి ఆయన ఇంకొకటి రాజిరెడ్డి ఆయన ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య వాళ్ళకి ఆర్థికంగా ఉన్నారు, బలంగా విద్యా సంస్థలతో సంబంధాలు ఉన్నాయి, బలమైన పార్టీ వెనకాల ఉన్నది. ఒక పార్టీ అయితే అధికారంలో, రాష్ట్రంలో అధికారం ఉన్నది, ఒక పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది. వాళ్ళ మీద మీరు ఫైట్ చేయగలుగుతారా? ఇప్పుడు వాళ్ళకు నాకు పోటీ అని నేను అనుకుంటలేను. నాకు ప్రస్తుతం ఉన్న జనాలు ఎదుర్కొంటున్న ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని నేను మాట్లాడాలనేది ఒకటి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేది ఒకటి. మన దగ్గర 2 సూత్రాలు కూడా ఉన్నాయి. ఒకటి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటంటే 2 కూడా జాతీయ పార్టీ. ఒక పార్టీ సింబల్ తప్ప వాళ్ళు పబ్లిక్లో ఇదివరకు ఉన్నదేం లేదు. ఇద్దరు కూడా వ్యాపారాలు చేసుకునేటోళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమున్న పైసలు వాళ్ళ పోటీ వాళ్ళకు ఒకళ్ళు 5,000 ఓటు ఇస్తే ఇంకొకరు 6,000 ఓటుకి ఇవ్వగలుగుతారు. ఇండిపెండెంట్లు కూడా పైసలు ఇచ్చేంత ఉన్నది నిలబడ్డారు 2-3. అయితే నేను నమ్మింది ఏంటంటే ఉత్తర తెలంగాణ జిల్లా తిరగబడ్డ జిల్లా, చైతన్యవంతమైన జిల్లా, ఫ్యూడలిస్టుల మీద ఒక యుద్ధం చేసిన జిల్లా, కరీంనగర్ మా సొంటల గురించి ఎంకరేజ్ చేసే జిల్లా. మేము పోయిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక ఆప్షన్ వాళ్ళకు ఇంతకుముందు ఆప్షన్ కన్ఫ్యూజన్లు ఉండే. చాలా మంది స్వచ్ఛందంగా కలెక్టర్ ఆఫీస్ కాడ వచ్చి కలిసి జరిగింది. వాళ్ళు ఒక ఆప్షన్, మాకు వేరే ఆప్షన్స్ ఉండే, మీరు వచ్చింది కాబట్టి మీకు ఒక ఆప్షన్ ఇస్తామని. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నేను 34 సంవత్సరాలు ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి నాకంటే ఎక్కువ నరేందర్ రెడ్డి అనేట ఆయన ఒకవేళ కాంట్రిబ్యూషన్ ఉంటే ఆయనకి వేయండి. ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఆయన అందించిన సేవలు చాలా బాగుంటే ఓటేయండి. కానీ ఈరోజు 34 సంవత్సరాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రానికైనా ఈరోజు వీళ్ళందరూ పవర్లు ఉన్నాయన్నా నేను ఒక కారణం. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం నాయకులు నాకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది, ఏపీయాల్సిన అవసరం కూడా వాళ్ళ బాధ్యత ఈసారి. వాళ్ళ బాధ్యత. ఎందుకంటే నేను నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన. మీరు నాకు ఇచ్చిన బహుమతి ఏంది, నేను చేసిన తప్పేంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు జానారెడ్డి గారు అసంటోని బండ బూతులు దిష్టి బొమ్మలు గాలబెట్టించుడు జానారెడ్డిని. ఆయన ఒక సోషలిస్ట్. జానారెడ్డి గారి చరిత్ర ఎవరికి తెలియదు చాలా మంది. ఇది నాట్ ఎట్ ఆల్ ఏ రెడ్డి, ఇది నాట్ ఎట్ ఆల్ ఏ ఫ్యూడలిస్ట్. ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఫ్యూడలిస్టులు అందరు కలిసి మీద మర్డర్ కేసు పెట్టిండ్రు. వీళ్ళకి తెలియదు ఇంకా ఏది ఎస్సీ ఎస్టీ బీసీలకు సపోర్ట్ చేస్తుండ్రని ఫ్యూడలిస్టులు. పెద్ద రెడ్డి ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఛానల్ ఎస్కేప్లు ఉన్నాడు. ఎస్కేప్లు ఉండి ఎంక్వైరీ అయిపోయి అందులో ఉన్నది కూడా ఎస్సీ ఎస్టీ ఇళ్ళనే. అదే ఆయన చరిత్ర. ఆయన వాళ్ళ కాబట్టి అటువంటి మనిషి దిష్టి బొమ్మలు గాలబెట్టినోనేమో సస్పెండ్ చేయరు, పచ్చి బూతులు తిట్టిన నుండి సస్పెండ్ చేయరు. పచ్చి బూతులు తిట్టారు.
ఎవరు తిట్టిన మనం చూస్తున్నాం కదా చిల్లరగాళ్ళు ఎవరు తిడుతుండ్రు అన్న సస్పెండ్ చేయరు ఇంకెవరు తినమని వల్లే అదే అదే మా సొంటోని నేను మనం ఇచ్చిన మేనిఫెస్టో తీయమని అంటే నన్ను సస్పెండ్ చేసి మేనిఫెస్టోనే నేను అడిగింది నిరుద్యోగులదే 46 జీవో గురించి కానీ జాబ్ క్యాలెండర్ వాటి గురించి అడిగిన దానికోసమే నన్ను సస్పెండ్ చేశారు. అవును. కాబట్టి ఇటువంటి ఈరోజు వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమున్నది అనేది ఒకసారి చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేసి నాకు ఈసారి బాధ్యతని అంటున్నా నేను ఇదంటలేను. ఒకవేళ లేదు నరేందర్ రెడ్డి ఇప్పుడు చేయకుండా రేపు ఫ్యూచర్లో చేస్తారు అనే నమ్మకం మీద ఉంటే మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి రెండో ప్రాధాన్యత ఓటు ఆయనకేయండి. ఓకే. లేకుంటే ఇంకా ఆప్షన్ లేదంటే మొదటి ప్రాధాన్యత ఆయనకేస్తామంటే ఆయనకేసి నాకు రెండో ప్రాధాన్యత ఓటు అని నాకు వేయాలి. సేమ్ అంజిరెడ్డి అయినా సరే అదే కూడా ఈరోజు ఆయన ఒక పార్టీ కాదు దాదాపు అన్ని పార్టీలకు పోయింది. బీజేపీ వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఇది పట్టభద్రక ఎన్నిక పార్టీ కోసం కాదు ఇది. ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా ప్రతి పార్టీ అన్ని పార్టీలలో కూడా ఒకసారి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మాకు అవకాశాలు ఇప్పియాలి అని కోరుకుంటున్నాం. ఇంకోటి అంటే బీజేపీ అభ్యర్థి కూడా మీరు రాజిరెడ్డి గురించి కూడా మాట్లాడితే ఆయన కూడా వ్యాపారాలు గీపారాలు బాగానే బలంగానే ఉన్నట్టున్నాడు. చాలా బలంగా. మరి ఆయన నుంచి మీకు ఈ ఆయన అన్ని ఎన్నికల్లో పోటీ కార్పొరేటర్కి వెళ్ళి ఎమ్మెల్యే దాకా అన్ని పోటీ చేశారు. రాష్ట్ర జగన్మోహన్ పార్టీలో కూడా పోయారు. అవునా? కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళే వాళ్ళు అక్కడ ఇష్టపడతలేరు. నేను అదే చెప్తున్నా ఈరోజు బీజేపీ మీ పార్టీలకు అతీతంగా ఆలోచించండి. రాజకీయాలకు అవసరం లేదు. ఈరోజు ఖచ్చితంగా నేను రెండు ఆస్పెక్ట్స్ నాకున్నది. ఒకటి ఏంటంటే నాకు ఒక ప్లాట్ఫారం నేను ఇప్పటిదాకా చేసిన ఫైట్లకు అత్యంత భయంకరమైన అంటే నన్ను కదిలించింది ఏంటంటే మీరు తెలంగాణ ప్రజలు నేను చెప్పినవన్నీ కూడా మీరు నమ్మే అవసరం లేదు. మీ దగ్గర ఉన్న గూగుల్ ముందు మీరు కూర్చోండి. 2014 సమగ్ర కుటుంబ సర్వే 2014 టైప్ కొట్టండి. పెట్టిన అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ బ్రదర్. ఇది రాజద్రోహం. ఇది ముఖ్యమంత్రి అనేట ఆయన ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. సీఎం మీద కంప్లైంట్ చేసిన సీఎం సస్పెండ్ అసలు ఇప్పుడు రాజీనామా చేయాలి ఆయన. ప్రామిస్ చెప్తున్నా అంత పెద్ద ఇష్యూ. అందుకని నేను వాళ్ళనే అంటున్నాను మీరు గూగుల్ ఓపెన్ చేయండి అంటున్నా. MCHRDI ఓపెన్ చేయండి. మంత్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థను ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్లో 2014 కుటుంబ సర్వే ఉంటుంది. ఆ సర్వేలా అప్పుడు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి 2014లో ఒక రోజు మొత్తం హాలిడే సార్ 19 సెప్టెంబర్ 2014 అనుకుంటాను. ఒకవేళ అది తప్పు కాదనుకుంటే మొత్తానికి ఆ నెల 30 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు హాలిడే ఇస్తారు. ప్రతి ఒక్కరు మీ ఇళ్లలో ఉండాలనే నిబంధన పెడతారు. అందరూ 3 లక్షల మంది ఎన్యూమరేటర్స్ 25,000 కాల్ సెంటర్స్ వెంటనేకి ఇంతమందిని సూపర్వైజర్స్ అందరిని పెట్టి ఒక్కొక్క ఇంట్లో 15 నిమిషాలు కేటాయించాలి. అట్లా ఒక్కొక్కరు 100 ఇండ్ల చొప్పున అంటే ఒక వెల్ ప్లాన్డ్గా జరిగినటువంటి సర్వే. ఆ సర్వేలా అద్భుతాలు జరిగినాయి అనేది సెకండరీ. కానీ ఆ సర్వే జరిగింది ఆ వెబ్సైట్లో ఉన్నది. ఓకేనా? ఇది పక్కన పెడదాం. మొన్న సర్వే జరిగింది 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అప్పుడు 30 ఇప్పుడు 150. అప్పుడు జనాభా ఎంత? 3,68,00,000 చేంజ్ డాష్ డాష్ డాష్. ఓకేనా? ఇప్పుడు జనాభా ఎంత? 10 సంవత్సరాల తర్వాత 2024 కల్లా 2025 అంటే 11వ సంవత్సరం వచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం రేవంత్ రెడ్డి గారి సర్వేలా 3,54,00,000 డాష్ డాష్ డాష్. అంటే అప్పుడేమో 68 లక్షలు ఇప్పుడేమో 50 అంటే 14 లక్షల జనం ఎట్లా తగ్గుతారు? చచ్చిపోయారు అందరూ. చచ్చిపోయారు అంతే కదా. 14 జనం ఎట్లా తగ్గిపోయినా చచ్చిపోయినా కానీ పుట్టిన వాళ్ళు లేరా? ఇప్పుడు బ్రదర్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు ఇది కూడా టైప్ కొట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు కొట్టుండి అందరూ కొట్టవచ్చు. ఆల్ పార్టీస్ కొట్టవచ్చు. తెలంగాణ ఓటర్స్ నమోదైన ఓటర్స్ 3,32,000 డాష్ డాష్ డాష్. 3,32,00,000 డాష్ డాష్ డాష్. మొన్న వాళ్ళు ఓట్ వేసారు. మనం ఇక్కడ పాయింట్స్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అది అయిపోయింది కదా. అది పక్కన పెడదాం. 10వ తరగతి పరీక్ష రాసిన వాళ్ళు 9 లక్షల మంది. అంటే 18 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు వాళ్ళకి ఓటు రాలే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఓటు రాలే. ఇంటర్మీడియట్ 2 ఓటు రాలే. అంతే. యావరేజ్ గా ఈ 3 కలిపితే 21 లక్షలు. 21 లక్షలు 3,32,000 పెరుగుతున్నాయి కదా. మరి పెరుగుతున్నాయి కదా. 3,32,00,000 ఇవి ప్లస్ ఇవి 20 పెరిగిపోతుంది కదా. మరి ఎల్కేజీకి 9th క్లాస్ వరకు పుట్టినోనికి వెళ్ళి నర్సరీ పోయే వరకు అంటే అప్రాక్సిమేట్ అన్నది ఇవాళ తెలంగాణ దాటిపోతుంది. 4,10,00,000 జనం ఈరోజు తెలంగాణ పాపులేషన్ 4,10,00,000 మంది.
మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతారు, తల లేదు తోక లేదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. హీజ్ ఎ నేషనల్ లీడర్. ఆయన ఒక జాతీయ అధ్యక్షుడు. పార్లమెంట్లో 3 రోజుల కింద ఇచ్చిండు. తెలంగాణలో బ్రహ్మాండమైన సర్వే జరిగింది. ఆ సర్వేలో 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, గూగుల్లో కొట్టని వస్తుంది, వాళ్ళే ఉన్నారు. నాకు చాలా గుండె గదిలిచ్చింది అని ఆయన అంటాడు. ఇక్కడ ఈయన దొంగ సర్వేల లెక్క చూస్తే ఇందులో 15% ఓసీలు చూపించిండ్రు, అందులో 2% ముస్లిం ఇది చూపించిండ్రు. మరి ఇలా ఇక్కడనే రాహుల్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ అబద్ధం చెప్పిండు ఆయన రిపోర్ట్ తప్పుడు ఇస్తే, లేదా రాహుల్ గాంధీకి ఈయన తప్పు రాసిండ్రా అంటే ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తప్పుదోవ ఈయన పట్టించిండా, లేకుంటే ఈయన కరెక్ట్ రాస్తే అవి దిద్ది ఆయన తప్పు మాట్లాడిందా? ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ జీవితం, తెలంగాణ ఫ్యూచర్తో ఆడుకుంటున్నాం. బ్రదర్, ఎక్కడైనా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాం కదా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే మన రాష్ట్రం కోసము ఒక వరల్డ్ బ్యాంక్. బ్రదర్, ఇప్పుడు నేను జన్మదిన లెక్క పెట్టాను, గూగుల్లో కొడితే ఒరిజినల్ లెక్క వస్తుంది కదా. ఇక అంటే రేవంత్ రెడ్డి ఈ సర్వేలో అబద్ధం చెప్పిండు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి, మన డల్లాస్కి వెళ్ళి, దావోస్కి వెళ్ళి మొన్న 70 లక్షలు తెచ్చిందే కదా, ఆ పైసలు వాడు ఎట్లిస్తాడు? నువ్వు డిపిఆర్ ఇవ్వాలి. డిపిఆర్ అంటే భారతదేశంలో మా రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, నాకు 3,54,00,000 మంది జనం ఉన్నారు అని చెప్పి నువ్వు డిపిఆర్ అంటే ఇవాళ ప్రపంచానికి నువ్వు అబద్ధం చెప్పినట్టే కదా. అంటే ఇది అబద్ధమైనప్పుడు లోన్ వచ్చింది కూడా అబద్ధమే కదా. మన పెట్టుబడులు వచ్చినప్పుడు నా లెక్క ప్రకారం బ్రదర్, మన తెలంగాణకు చాక్లెట్ కంపెనీ కూడా రాలే. చాక్లెట్ కంపెనీ తలకు ఆడోళ్ళు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ పెట్టుబడులు కూడా అక్కడికే తేలేదు, ఎవడు ఇయ్యలేదు. ఎందుకంటే లోన్ ఇచ్చే ముందు వాళ్ళు అన్ని చూస్తారు. వాడు వరల్డ్ బ్యాంక్ కూడా ఆడు, ఏది మన సందులో ఉన్న వాసవి బ్యాంక్ కాదు, అది అర్థమైందో, వరల్డ్ బ్యాంకు ఆడు కొడతాడు, చూస్తారు, క్యారెక్టర్ చూస్తారు. చూసినాక ఇది మొత్తం అబద్ధాలని తేలుతుంది. ఇంకోటి ఇంకా మంచిగా అర్థం కావాలంటే, ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అయితే 1000 మందికి కార్డు ఇచ్చి 500 మంది కొంట చేస్తే ఎట్లుంటది? ఇప్పుడు పథకాలు కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఇంతమందిని, ఏది తెలంగాణ జనము ఇంతమంది అని చెప్పి నువ్వు పథకాలు 3,03,54,00,000 మందికే నువ్వు పథకాలు అడిగితే ఇది ఎట్లా నిలబడుతుంది? ఇది నిలబడది. కాబట్టి ఈరోజు ఇది రాజద్రోహం అంటారు. రాజద్రోహం ఇది బ్రదర్. పూర్వం రాజులు కూడా, నువ్వు రోమన్ చక్రవర్తి, నేను హిస్టరీ స్టూడెంట్, రోమన్ చక్రవర్తులు ఎవరైనా జనాభా లెక్కల రోజు ఎక్కడికక్కడ ఉండాలి, ఊరు దాటద్దు. 2014 ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు కాబట్టి పిక్చర్ కరెక్ట్ గా వచ్చింది. కానీ అట్లా లేదు ఇప్పుడు ఈ సర్వే. అరే ఇంత పచ్చి అబద్ధం. నా బాధ ఏంటంటే రాజీనామా చేపియాలి, తెలంగాణ బంద్ కావాలి, ఒక పెద్ద మహా ఉద్యమం జరగాలి దీనిపైన. అరే అంత కాముకుంటే నేను మొత్తుకుంటున్నా. మీరు ఎవరు కంప్లైంట్ చేసారు ఈ డాటా మీద? నేషనల్ సైబర్ క్రైమ్ నేను తీసుకోరు కదా ఎవరు, మరి ఎవరు ఈ సైబర్ క్రైమ్ తీసుకోరు, తీసుకోరబ్బా, టైం వేస్ట్. మనకు తెలిసింది కదా, దినమంతా కూర్చో. నాకు అయితే ధర్నా పర్మిషన్కే 2 రోజులు తిప్పిండ్రు, కుసబెట్టి నన్ను ఎవరో పిక్ పాకెట్ అని కుసబెట్టిండ్రు దినమంతా. ఇయ్యలే, వీళ్ళకి వేస్ట్ ఇచ్చుడు దండిగా. ఢిల్లీలో ఇచ్చిన, మీకు ఇప్పుడు చెప్పిన డేటా అంత ఇచ్చిన, ప్రింట్అవుట్లు ఇచ్చిన, అది తొలగించినట్టు వీడియో తీసి ఆ వీడియో క్లిప్పింగ్ పెట్టిన, అన్ని పెట్టినాక వాళ్ళు ఏమడిగింది తెలుసా? నీకు ఎవరి మీద అనుమానం ఉందని అడిగింది. నేను చీఫ్ మినిస్టర్ అని రాయలే, అనుముల రేవంత్ రెడ్డి అని రాసిన, అడ్రస్ సెక్రటరియట్ అని రాసిన, కేసు ఫైల్ చేసిండ్రు. రేవంత్ మీద కేసు ఫైల్ అయింది. మడికొండ పోలీస్ స్టేషన్ కి పంపిండ్రు దీని మీద రిపోర్ట్ రాయమని. మీరు పోయి అడగొచ్చు, కాజీపేట ఉంది కదా, కాజీపేట దగ్గర మడికొండ ఉంటది. ఆ మడికొండ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఉన్నది. ఏమని రాస్తారు రిపోర్ట్? ఇప్పుడు ఏమని రాస్తారో తెలియాలి. ఇప్పుడు వాళ్ళు మరి ఏం రాస్తారో తెలియదు, కానీ వచ్చింది నాకు పలానోళ్ళు మాకు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాస్తారు. మరి ముఖ్యమంత్రి అంటే మరి కాదు కదా, ముఖ్యమంత్రి నేనేం రాయాలి? రాయాలి. అనుముల రేవంత్ రెడ్డి అని రాసిన, రాసి అడ్రస్లో సెక్రటరియట్ అని రాస్తే ఇప్పుడు దానిపైన మరి ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ మరి వాళ్ళు ఏం అబద్ధాలే రాస్తారు ఇక్కడ జరిగింది కాదు. అంటే ఇష్యూ కేంద్రము సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని ఇక్కడ రాసిండ్రు అని అంటే మరి ఇక్కడ మనం కూడా ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ఇంత పచ్చిగా అబద్ధం, 1,78,000 రూపాయలు తెచ్చిన అని పచ్చి అబద్ధము, 3,54,00,000 మంది జనం ఉన్న పచ్చి అబద్ధము, దీనికి 150 కోట్లు ఖర్చు అయిన పచ్చి అబద్ధము. నాకు తెలిసి 5 లక్షలు ఖర్చు కావచ్చు, దిద్దుడే కదా.
దిద్దుడ డిటిపి ఖర్చు అవును డిటిపి ఖర్చు అదే కూడా నేను ఎక్కువ చెప్తున్నా అనుకుంటున్నా 5,000 అయి ఉంటుంది 5,000 అయి ఉంటుంది ఆ పక్కన ఉంటాయి కదా చామల కిరణ్ ఫైమ్ కురేష్ ఇద్దరు ప్రొఫెసర్లు ఆ ప్రొఫెసర్లు నొక్కేయచ్చు వాళ్ళకి బినామీ కంపెనీలు పెట్టి ఇప్పుడు హైదరాబాద్ ఉన్న ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఉన్నాయి కదా అందులో అన్ని పోయినాయి ఇప్పుడు టార్గెట్ అంట నవ నిర్మాణ అంట ఇంకోటి ప్రకాష్ అంట ఇక వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్న తమ్ముళ్ళు కలిసి పెట్టుకున్నారు ఇక ఆఫీసర్లను పోయి అడిగితే ఇప్పుడు ప్రొఫెసర్ ఫైమ్ కురేషి గారిని కలవండి మీరు ఆయనే చూస్తారని ఆఫీసర్లు అంటున్నారు అంటే నేను చెప్తున్నా ప్రొఫెసర్ ఎప్పుడైంది ఫైమ్ కురేషి మనమే పెట్టిన వాళ్ళకెవరు ఇయ్యారు కదా 420 పనులలో ప్రొఫెసర్లు వీళ్ళంతా అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ పైనకి వెళ్ళి ఇక్కడ కింది దాకా అంతా ప్రొఫెసర్లు సబ్జెక్ట్ ఉండదు బొందు ఉండదు మాట్లాడతారు అయితే ఇవాళ అన్ని పైసలు వాళ్ళు దొబ్బేసి 150 కోట్లు దొబ్బేసారు సర్వే లేదు ఏం లేదు మొత్తం నువ్వు కరెక్టే బ్రదర్ నీది శుద్ధ పూస ఇది ఏది సర్వే సమగ్ర కుటుంబ సర్వే అబద్ధం మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఎందుకు ఇష్టం వెబ్సైట్లో 2 పెట్టి చర్చ పెట్టపోయినావు అదే కదా అది కూడా విచిత్రంగా జరిగిందన్న మండలిలో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా అది మొత్తం అబద్ధం అని చెప్తా ఉంటాడు అది అబద్ధం అని చెప్పడం నిజం చేయడం కోసం దీన్ని డిలీట్ చేసి అయితే నా లక్ ఏం తెలుసా నేను నీకు పంపిస్తా బ్రదర్ అని డౌన్లోడ్ చేసుకున్నా ఈ లంగా నాకు తెలుసు కదా ప్రొఫెసర్ గవర్నమెంట్ అని ప్రొఫెసర్స్ వీళ్ళంతా డౌన్లోడ్ చేసి పెట్టుకో ఉన్నది నా దగ్గర మొత్తం ఫుల్ రిపోర్ట్ ఉంది తప్పించుకునే ఛాన్స్ నీకు ఇస్తాను మీ జనానికి చూపించండి ఎందుకంటే అది ఎట్లా చేసిన బ్రదర్ మంచిగా చేసిన క్యాస్ట్ వైజ్గా కులాల పరిగా చాలా బాగుంది అది ఇంప్లిమెంటేషన్ ఇది డిఫరెంట్ కానీ నువ్వు రిపోర్టే బరాబర్ చేయకపోతే దొంగ రిపోర్ట్ అసలు ఈ దొంగ రిపోర్ట్ మీద ఇప్పుడు ఇందులో ప్రధానంగా డిమాండ్ కూడా అదే అన్న అంటే ఆ రిపోర్ట్ మీద చాలా మంది బీసీ నాయకులు కూడా మాట్లాడారు అరే ఎక్సెప్ట్ మళ్ళీ పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎందుకంటే ఓసీల సంఖ్యను గణనీయంగా పెంచారు 15% చేసారు బీసీల సంఖ్యను గణనీయంగా తగ్గించారు అట్లనే ఎస్సీల సంఖ్య కూడా తగ్గించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు నిజమేనా అంటే 100% బ్రదర్ నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కి నీ క్యాస్ట్ వైజ్గా నీకు కనబడుతుంది ఇది అది పెట్టుకొని వాళ్ళు 8% ఉంటుంది ఎస్సీలు ఈయన 7.8 అని ఉంటుంది అక్కడ 0.2% తీసేసి నీకు జనమే మొత్తానికి జనమే తగ్గించేసి నాకు అది అంటే ఇంకా ప్రెజెంట్ చేయలేకపోతున్నా కానీ 2014 ఇప్పటికి జనము తగ్గుడు అనేది చాలా పెద్ద విశ్లేషణ ఎట్లా తగ్గింది ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పాలి ఉప ముఖ్యమంత్రి చెప్పాలి ఎట్లా తగ్గింది నా క్వశ్చన్ అంటే ఇంకా 3% మంది జనాలు మా సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు అది లేకుండా ఆయన యావరేజ్గా ఇష్టం అన్నట్టుగా చెప్తున్నారు ఎవరు ఇది యావరేజ్ కాదు జీవులు బ్రదర్ మీరు మాయం చేసింది 60 లక్షల మంది జనాభా లిస్టు మీరు మాయం చేసారు 60 లక్షల మంది నా 3% ఎట్లయితుంది 60 లక్షల మంది అంటే ఓబర్ డిబేట్లకు రమ్మని బ్రదర్ మీరు అందులో వాళ్ళ సర్వే చూసి అయితే వీళ్ళకు నకల్ మానేక బి అకల్ చాయి అని ఉంటుంది ఉర్దూలో ఒక సామెత వీళ్ళకి నకలు కొట్టడానికి రాదు అదే వీళ్ళు రాసిండ్రు అదే 2014 సమగ్ర సర్వే ముందు పెట్టుకొని దిద్దుకునే అదొకటి ఓటర్ లిస్టు దానికి కలిసి 5-10 లక్షలు డిఫరెన్స్ చేసుకుంటే అయిపోతుండే రాసేసి పెడితే అయిపోదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక దిక్కు మళ్ళీ అయితే రెడ్లను తిప్పిస్తుండు ఇంకోటి రెడ్లకు రిజర్వ్ నిజంగా ఇది నిజమేనా మీరు చెప్పింది అంటే మల్లయ్యతో తెచ్చిపించేది రేవంత్ రెడ్డేనా 2000% ఇద్దరికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి అబ్బా ఇద్దరు బ్లాక్ మెయిలర్స్ ఇద్దరు ఎమోషనల్ గా మాట్లాడతారు అర్థమైందా అట్రాక్ట్ చేస్తాను మీరు జానారెడ్డి సాబ్ను తిట్టిపించింది ఎవరు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి అభ్యర్థులు రేవంత్ రెడ్డిని తీసేస్తారనే అనుమానం రేవంత్ చాలా దగ్గరగా ఉన్నాయి రేపు నన్ను తీస్తే ఎట్లా ఎవరు వస్తారు కావచ్చు వాళ్ళ మీద దాడి చేపియాలి అంటే జానారెడ్డికి అవకాశం 100% జానారెడ్డి గారిని 100% పెద్ద మనిషిని ఆయన దిష్టి బొమ్మలు ఈ వయసులో ఆయన ఎమ్మెల్యేనా ఆయన ఎంపీయా ఆయన ముఖ్యమంత్రి ఆయన మొత్తం అంత రాజకీయ సన్యాసం లెక్క వదిలేసి ఇప్పుడు ఆయన ఈ 15% ఈయననే పెంచిన ఆయనకి ఏం సంబంధం అదే కదా అంటే అప్రోప్రియేట్గా వచ్చింది ఆ క్వశ్చన్ కూడా ఇది జానారెడ్డి రాసిన సర్వే అని చెప్పి అదే ఇప్పుడు దొంగ 10 సార్లు దొంగ తెట్టో అట్లా ఇది అనిపించింది 100% రేవంత్ రెడ్డి కాదు ఇప్పుడు రెడ్లందరూ తిట్టడం వల్ల ఈయన రెడ్డి ఆయనే కదా రెడ్డి కూడా రెడ్డి అయినే కదా పటేల్ అబ్బినా ఆయన పటేల్ పోలీస్ పటేల్ గా మళ్ళా మరి ఈ రెడ్డిలందరూ ఈ రెడ్డి ఆయన తిట్టిస్తున్నాను అనుకోవట్లేదా అసలు గ్రహించట్లేదా ఆ మాటని బ్రదర్ వాస్తవానికి నువ్వు ఏసీబీ రైడ్లలో అయితే కదా ఏసీబీ రోజుకో దొంగలు పింక్ కలర్ బాడలతో దొరుకుతుంటారు అందులో ఒకటే క్యాస్ట్ అన్ని క్యాస్ట్ ఉంటారు కదా రోజుకొకరు
ఒక రోజు ఎస్సీ దొరుకుతాడు, ఒక రోజు ఎస్సీ దొరుకుతాడు, రకరకాల క్యాస్టులు దొరుకుతాయి. దొంగలల్లో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఓహో. బ్రదరు ఇప్పుడు మావోయిస్ట్ అంట కానీ పీపుల్స్ వారు ఏది ఊర్లల్లో అది పుట్టక మునుపు మన తెలంగాణలో ఊర్లల్లో ఈ భూస్వాములు ఫ్యూడలిస్టుల దోపిడీ జరుగుతున్నప్పుడు కొండపల్లి సీతారామే ఒక టీచర్ దాన్ని స్టార్ట్ చేసింది. ఆయన ఎవరు? ఇది రెడ్డి వరవరరావు. 85 ఏళ్ళల్లో జైళ్ళ చుట్టూ తిరుగుతుండు. ఎవరు? ఈజ్ ఎ బ్రాహ్మణ్ కన్నాభిరామ్. వీళ్ళెవరు? బుర్రరాములు. ఆయన ఎవరో గౌడు. అయితే మీరు అర్థం చేసుకోవాలంటే పౌర హక్కుల కోసము, సమాజం కోసము, బడుగుల జీవుల హితం కోసము కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. నువ్వేమన్నావు? రేవంత్ రెడ్డి ఏమన్నావు? నా గురించి ఒక యావరేజ్ లీడర్ అన్నా. నువ్వేమన్నావు? నువ్వు కూడా ఆయన తోకల్నే నడిచినావు. ఈరోజు వీళ్ళందరూ కలిసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి దీన్ని ఒకటి ఇది చేసి ఒక అబద్ధాన్ని నిజం చేయనికి ఈయన జీవన్ రెడ్డిని ఈయననే ఓడగొట్టిండు. ఏది? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని. ఆయన రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం. జగ్గారెడ్డిని ఈయననే ఓడగొట్టిండు. ఇవాళ రేపు ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఈయనకి ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఎత్తు పెట్టే అవకాశం వాళ్ళని కావాల్సుకొని అంటే వాళ్ళందరినీ అంటే ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు రేవంత్ రెడ్డిని దింపేస్తే జానారెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా? ఉన్నది కదా, ఉండొచ్చు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, రావచ్చు. బట్టి ఉన్నారు, ఇప్పుడు దుద్దుల శ్రీధర్బాబు ఉన్నారు. బట్టి మీద ఫోన్ పర్సెంట్ ప్రచారం ఉన్నది, అది నడుస్తుంది. అది ఇండియా టుడేలో కూడా వచ్చింది, ఉంది. దాన్ని ఎక్కువ ప్రచారం చేసింది ఈయన సొక్కం. మీ అందరూ దొంగలం అనాలి కానీ ఆయన ఒక్కడే దొంగ, ఈయన పెద్ద సొక్కం పూస అన్నట్టు. ఈయన మూసి దొంగ. ఇప్పుడు ఈయన జనాభానే దొంగతనం చేసింది. దొంగ ఇది. నీకు మించిన దొంగ ఎవరు ఉండరు. కానీ నేను ఒక్కనే శుద్ధ పూసను అందరు దొంగ లెక్క చూపించే ప్రయత్నం. వాళ్ళు దొంగ కాదంటలేను, కానీ ఎక్స్పోజ్ చేస్తా ఉండు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈయననే ఎక్స్పోజ్ చేసేటి బాగా. ఇప్పుడు ఈ మీటింగ్ ఆయన దొంగతనం చేసి ఖాయమే. పొంగిరెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి తింటాడు, నేను తింటే తప్ప అని అంటే అనుకోని. ఓకే, నేను తింటే శిస్తు కడుతున్నా, నువ్వు కడుతున్నావా? నేను అక్కడ కడుతున్నాడు కదా. శిస్తు కంపల్సరీ. శిస్తు ఉంది ఒకటి పోతున్నాయి శిస్తులు. అంటే ఇప్పుడు ప్రచారం ఏంటంటే ఒక పెద్ద మూటనేమో కాంగ్రెస్ కోతుంది, చిన్న మూటనేమో బీజేపీ కోతుంది అని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. ఈ రెండు పోతున్నాయి శిస్తులు, ఒకటే పోతుందా? దీపాదాస్నే అడగాలి మనం. రెండు పోతున్నాయి, ఒకటి పోతున్నాయి మీద కరెక్ట్ చెప్తా. ఇక్కడికి వెళ్ళి పోతనే లేదు. పండుగకి వచ్చింది ఇక ఇన్నే ఉంటుంది, పోతలేదు ఇక. ఇక అంటే ఆమె శిస్తు అయితే పక్కా పోతుంది, కానీ రెండు పోతుండొచ్చు. ఎందుకంటే పొంగిలేటి మీద కూడా ఇది లేదు కదా, ఈరోజు తిరుగుబాటు అయితే. కానీ ఇట్నే చేసుకో. కానీ 10 మంది ఎమ్మెల్యేలు కరెక్ట్ పని చేసిండ్రు వాళ్ళు. 10 మంది పని నెక్స్ట్ 20 మంది చేయబోతుండ్రు. నేను వాళ్ళు ఒకరిద్దరితో టచ్లో ఉన్నా, టచ్లో లేని వాళ్ళతో కూడా మాట్లాడినా. ఏంది బాస్ అని అంటే, మేము కూడా పోయేది ఉండే ఆ మీటింగ్కి అన్నారు. ఓహో, అంటే రేపు ఏ క్షణానైనా కానీ పీఠం గుంజే పరిస్థితి ఉన్నది ఏదైనా. కాబట్టి ఆయన ముందుగానే ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయో వాళ్ళ మీద బట్ట కాల్చి మీద వేస్తారు. అరే జానారెడ్డికి దిష్టి మోగాల పెట్టడం అయితే అన్యాయం ఇది. ఆ మల్లయ్య మరి ఆయన ఏం మనిషో, ఆయనది ఏం కథో. ఈరోజు నాకు సరే ఆయన కూర్చోను అబ్బా, ఆయన భాషక పక్కన ఐఏఎస్ ఆఫీసర్ కన్ఫర్మ్డ్ అయ్యారు, చిరంజీవులు కూర్చున్నాడు, మా బసవరాజ్ సార్ అన్న కూర్చున్నాడు. అరే వాళ్ళకేం కర్మ వచ్చింది, కూర్చున్నాడు పక్కన. ఇక ఆయన కంటే తప్పదు కానీ ఆయన విన్నాడు. ఆయన పోతాడు, బీసీ అని ఎవరు రాసి ఇచ్చినా పోతాడు. కానీ వీళ్ళు ఒక విజ్ఞానవంతులు, రాజకీయాలలో 3-4 పర్యాయాలు గెలిచిన వాళ్ళు పోయి అలా కూర్చునే పరిస్థితి వచ్చింది. ఆయనకు శోకాది ఇయ్యనికి కూడా కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని మరీ ఇచ్చారు. ఇంత ఘనం, ఇంతమందిని తిట్టాங்க. మీరేమో ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు, ఆయన చేసిన మిస్టేక్స్ని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చినప్పుడేమో నాకు కాంగ్రెస్ వాళ్ళే ఓట్లు వేయాలి, కాంగ్రెస్ వాళ్ళే అసలైన వాళ్ళు. కాంగ్రెస్ ఎందుకు అవుతుంది మరి? ఎవరు? రేవంత్ రెడ్డి. ఇదంతా దండుపాలెం గ్యాంగ్. ఈయన సీతక్క పంచాయతీరాజ్ చూసినావు కదా, విజిలెన్స్లు ఇచ్చిన, ఏసీబీలు ఇచ్చిన. కనకరత్నం అని ఒకరిని పెట్టుకున్నారు, ఏది భీమవరం అని. మొత్తం శాంతం నాకేసిండ్రు సీతక్క. శ్రీనదిలో 300 కోట్ల వరకు వచ్చింది పైనకి, ఢిల్లీకి వెళ్ళి. ఎంతెంత ఇచ్చిందనేది వాళ్ళే చెప్పాలి. దానికి మధ్యలో ఒక ఏజెంట్ పెట్టుకుంటారు, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ హస్తం ఉంది, సెక్రటరీ లోకేష్ కుమార్ అంటే హస్తం ఉంది. లోకేష్ కుమార్ అంటే కొప్పుల రాజు ది బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆయనకు. డైలీ సీతక్క పేచీల పొద్దుల 10 నిమిషాలు కూర్చుంటారు కనకరత్నం అంటాడు. ఇక పోయి వచ్చి ఇండనే కూర్చుంటారు ఈమె దగ్గరనే. కాబట్టి మొన్న ఏసీబీకును విజిలెన్స్లో ఇద్దరికి ఇచ్చిన. అందులో ఎవరున్నారు అంతా ఈ గ్యాంగ్. వేం నరేందర్ రెడ్డి లాస్ట్కి ఎక్కడ దిగదానంటే
చర్చిలను గుడ్లను కూడా వదులుతలేరు వాళ్ళు. గుడ్ల కలెక్షన్ వచ్చింది కదా, ఒక చర్చ కూడా వచ్చింది. అలా తిరుమల మళ్ళీ నిలవాడి దగ్గర నిలవాడి అక్కడ ఉండి లోపలికి వీరాచారి అనేటోడు 33 కేసులు ఉన్నోని లోపలికి పంపి రౌడీ షీట్ ఉంటది, బయట పోలీసులను కావాలి పెట్టి మరిపోయిండు. ఈ బీసీ మీటింగ్ ఆయన్నే రోజు వచ్చి బయట ధర్నా చేస్తా ఉన్నారు. అదైతే అక్కడ మరి కావాలని నిన్ననే పోలీసులకు ఆయన ఫ్రీడమ్ ఫైటర్ 33 కేసులు ఉంటే తప్పేమున్నది? రేవంత్ రెడ్డి మీద కేసులు ఉంటాయి, రెడ్డి అండ్ దొరుకుతా ముఖ్యమంత్రి కాలే, ఈయన 33 కేసులు ఉంటేనే రౌడీ షీట్ ఉంటేనే బయటకు ఉంటారు. లోపలి పంపి ఈరోజు పెట్టిన అంటే ఏడ పైసలు వస్తే అది వదులుతానే లేరు. బయట కావాలి మళ్ళీ ఈయన మరి ఈయన దిష్టి బొమ్మ ఎవరు గాలే పెట్టాలి? దొంగ పనులు మీరే చేస్తారు, లంగ పనులు మీరే చేస్తారు, 420 పనులు మీరే చేస్తారు, మీరే బ్లాక్మెయిల్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నీకు సంబంధం లేకు 2014 టికెట్ ఇచ్చింది, డిపాజిట్ లేకుండా ఓడిపోయింది. మళ్ళీ బీజేపీకి పోయిండు, మళ్ళా 7,200 ఏదో చెప్పిండు. ఇవన్నీ కథలు చెప్పి మళ్ళా నువ్వు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇచ్చిండ్రు. ఇస్తే సంవత్సరం కాక అంటే ఆడకముందే వాళ్ళని తిట్లు మొదలు పెడితే నువ్వు తిట్టదండకం అనుకుంటే మరి ఏం విశ్వాసం ఉన్నట్టు ఈ సొంటానికి ఎందుకు టికెట్ ఇవ్వాలి? ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్ గా ప్రకటించేసుకుంటున్నాడు, దాని మీద మాట్లాడుతుంది. సరే ఆ చర్చ వేస్ట్, మనం అంటే ఆయన గురించి మాట్లాడు. రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాడు అని చెప్పడానికి ఎంతో వస్తుంది. కానీ నిజంగా మరి ఓసారి చూస్తా ఉంటే మరి ఆయననే ఉండి ఇంత బలం. ఎందుకంటే మీకు చిన్న ధర్నా చేసుకుంటే పర్మిషన్ రాదు. మీరు ఏదో నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తాం, మేము వాళ్ళకున్న సమస్యల మీద ఫైట్ చేస్తామంటే పర్మిషన్ రాదు. ఆయనకు అంత పెద్ద సభకు పర్మిషన్ వస్తుంది, ఆ హెలికాప్టర్కి పర్మిషన్ వస్తుంది, హెలికాప్టర్లు ఎక్కిపోతుంటాడు, ఆ నుంచి దాకా జనాలు తరలించే కార్యక్రమంలో ఇదైతే ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే అనిపిస్తూ ఉంది. ఎంత పక్కన పెడితే బక్క జడ్సన్ అన్న అంటే పోరాటం గత ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం నేనైతే ప్రత్యక్షంగా. సో ఎప్పుడు ఏదో ఒక పోరాటం, ఏదో ఒకటి ఫైట్ చేయడం, ఏదో ఒక ఇష్యూస్ని పబ్లిక్ ముందు తీసుకురావడం. మళ్ళీ కొత్తగా మీ ఛానల్లో కూడా అది రెగ్యులర్గా ఏదో ఒకటి ఇష్యూని తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకు మీకు చట్టసభల్లోకి పోయితేనే మనము ఇంకా బలంగా కొట్లాడగలుగుతాం అన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తూ ఉంది? ఒకటి ఏంటంటే ఒక ప్లాట్ఫారం ఇంకా 2 ఉన్నాయి. ఒకటి నా స్వార్థం ఉంది, ఇంకోటి ప్లాట్ఫారం ఉంది. ఏంటి మీ స్వార్థం? అది నా స్వార్థం ఏంటంటే నాకు ప్రొటెక్షన్, నాకు రక్షణ ఉంటుంది. ఓకే, నేను నా డాక్యుమెంట్కు రక్షణ ఉంటుంది, నాకు రక్షణ ఉంటుంది. ఈరోజు చాలా మంది నా భార్యని అడుగుతారు, మా పిల్లల్ని అడుగుతారు, నన్ను అడుగుతారు. మీకు కూడా డౌట్ వస్తుంది, చాలా మందికి వస్తుంది. మీకు ఫోన్లు వస్తలేవా, బెదిరింపు కాల్స్ వస్తలేవా? వస్తున్నాయి. బెదిరింపులు వస్తున్నాయి. నాకు ప్రొటెక్షన్కి ఎప్పుడు నేను జాగ్రత్త ఆచితూచిపోయే పరిస్థితికి ఉంటా. ఎప్పుడు నాకు రక్షణ ఉంటుంది నాకు. ఓకే, నంబర్ 1. రెండోది ఏంటంటే నా ఇష్యూస్ పైన టైం టు టైం ఫాలో అప్ చేసి, ఇప్పుడు నేను ఒకటి నీకు చెప్పిన ఇసోని నా దగ్గర చాలా ఉన్నాయి. ప్రతి దాని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, అవునవును, దాని మీద నేను ఒక చర్చ అదే నేను సభలో ఉంటే దాని కథ వేరే ఉంటుంది. నేను 100% సీఎం రిజిగ్నేషనే కోరేటోని కుటుంబ సమగ్ర సర్వే పైన. ఈరోజు అడ్వర్టైజ్మెంట్లో మొత్తం రోడ్ల పైన వేసారు, వాళ్ళ గురించి నేను మాట్లాడతాను, హైడ్రా ఇండ్ల గురించి నేను మాట్లాడతాను, వాళ్ళ నష్టపరిహారం గురించి నేను మాట్లాడతాను. సో ఇప్పుడు బయట ఉండి ఏదైతే ఫైట్ చేస్తా ఉన్నారో ఇవన్నీ చట్టసభల్లో ఫైట్ చేస్తే ఇంకా బలంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నది. బ్రదర్, నాకు 4 జిల్లాల్లో ఓట్లేస్తారు కావచ్చు, కానీ 33 జిల్లాల గొంతుకనైతా. 4 జిల్లాలు ఓటు. ఇవాళ ఇంకోటి ఏందనంటే మీరు కూడా వస్తుంది నాతో అన్నారు, ఈ ప్రశ్నించే గొంతుల వాల్యూ తీసి పడేసిండ్రు వీళ్ళు. అవును అవును, అది వికాసంగా కొట్లాడుతూ వాళ్ళకి వాల్యూ లేకుండా పోతాం. ఆ పదానికి పవర్ఫుల్ వాయిస్. అది ప్రశ్నించే గొంతులను ఏం ప్రశ్నిస్తుండ్రు? పోస్తా కాల పెడతా అనే కాడికి వచ్చింది. అవును, వరస్ట్గా వచ్చింది. అయితే మాకేందనంటే రియల్గా నాకు ఈ రెండింటికి నేను ఖచ్చితంగా ఇది చేస్తా, 100% లైన్లో తీసుకోవచ్చు. అంటే ఎందుకు పట్టభద్రులు బక్క జడ్సన్ గారికి ఎందుకు ఓటేయాలి? కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఏదైతే మెదక్, ఈ 4 జిల్లాల పట్టభద్రులు ఉన్నారో దాదాపు 3 లక్షల ఓట్ల ఎన్ని ఓట్లు ఉన్నాయి? అవును, 3 లక్షల ఓట్లు. ఇయాల్టి వరకు మీకు ఎందుకు ఓటేయాలి వాళ్ళు? ఇయాల్టి వరకు నంబర్ 1 జాబ్ క్యాలెండర్ లేదు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కంటిన్యూ చేస్తారు, రిటైర్మెంట్ వయోపరిమితి పెంచుతున్నారు. ఈరోజు చాలా మందికి ప్రమోషన్ లేవు, ఉద్యోగులకు ప్రమోషన్ లేవు, స్పౌస్ సరిగా ట్రాన్స్ఫర్స్ లేవు. ట్రాన్స్ఫర్లో కూడా అంతా లంచాలు తీసుకొని వాళ్ళకి ఇష్టానుసారమైన ట్రాన్స్ఫర్స్. ఉస్మానియాలో పనిచేసేవాడిని తీసుకుపోయి జగిత్యాలలో వేస్తారు, జగిత్యాలలో ఉన్నవాడిని తీసుకుపోయి మూలకేస్తారు. ఈరోజు నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా చెప్తున్నా, ట్రాన్స్ఫర్స్ కానీ ఇవి కానీ ఇష్టానుసారంగా అలా చేసిన పరిస్థితి. ప్రైవేట్ కాలేజీలలో చాలా మంది జీతాలు లేని పరిస్థితి, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజీలో వచ్చి రకరకాల మనుషులు కలిసిండ్రు.
శ్రీనిధి అని ఉంటుంది అక్కడ, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగులు అయితే 40 లక్షల మంది వాళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇయ్యలేని పరిస్థితి. ఈరోజు ఇటువంటి గ్రాడ్యుయేట్స్ డిఫరెంట్ టైప్స్ 49 మంది విద్యార్థులు గురుకులాల్లో చచ్చిపోయారు. గురుకులాల్లో పనిచేసే వాళ్ళ పోస్టింగ్స్ ఈరోజు నామ్స్ ప్రకారం జరగలేదు, దానివల్ల 3000 పోస్టులు మిగిలినాయి. మళ్ళా ఏది శానిటేషన్ బరాబర్ లేదు గురుకుల స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ. ఇట్లా అనేకమైన అంశాలు ఇవన్నీ ముడిపెట్టుకొని ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా వాళ్ళు చెప్పినాయి, ఇవి నేను సొంతంగా కనిపెట్టినేం కాదు. నేను పేపర్ పైన పిటిషన్ రాసి వాళ్ళకి ఏదో నేను చేస్తున్నా, అదే ఒక వేదిక దొరికితే దాన్ని ఒక చట్టరూపంగా తెచ్చే ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు బక్క జడ్సన్ ఇందిరా పార్క్ అనే దీక్ష కూర్చుంటే వేరు, ఒక ఎమ్మెల్సీ దీక్ష కూర్చుంటే వేరు. అంటే మీరు ఇప్పుడు చెప్పిన అన్ని బాగున్నాయి అన్న, అంటే ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. కానీ ఇలానే మీరు ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో నిరుద్యోగుల గొంతుకనైతే ఎవరైతే సమస్య ఉందో వాళ్ళ సమస్యను సాల్వ్ చేయడం కోసం నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తా, చట్టసభల్లో కొట్లాడుతా ఏదైతే అంటా ఉన్నారో, ఇవన్నీ ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్సీలుగా గెలిచినటువంటి సోకాల్డ్ పీపుల్ అందరూ కూడా ఇవన్నీ వాడేసిరు. ఇవన్నీ వాటి ఫలితం గిట్ట ఇలా మన కళ్ళ ముంగల కనపడతా ఉంది. గెలిచిన దాకా ఒక పాట వాడారు, గెలిచిన తర్వాత ఇలా కులాల జెండా ఎత్తుకుని ఒక ఆయన, లేకపోతే ఇంకొక జెండా ఎత్తుకుని ఇంకొక ఆయన, ఇట్లా దాన్ని మిస్యూజ్ చేస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన పట్టభద్రుల మీద ఎక్కడ కూడా మాట్లాడే సందర్భం లేదు ఇప్పటిదాకా. ఏ అంశం మీద మాట్లాడలే. మరి రేపటి నాడు మీకు ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు కూడా ఇలాగనే చేస్తే ఇంకా అసలు పట్టభద్రులు అన్నటువంటి వాళ్ళకు ఓట్లు వేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాకుండా అయిపోతుంది అన్నటువంటి ప్రమాదం కూడా ఉంది కదా. మంచి క్వశ్చన్ వేసారు. అయితే మీరు చెప్పిన క్యాండిడేట్కు 2 సార్లు 2014 వేయలే, తర్వాత ఆ నియోజకవర్గంగా పాదయాత్ర చేసినా కూడా ఆయన ఓటు వేయలే, నమ్మలేదు. మొన్న కూడా ఓటు వేయలే, ఇప్పుడు కూడా గెలవలే ఆయన, ఓటు వేయలే పట్టభద్రులు. ఆయనకు బ్రదర్ పట్టభద్రుల ఎన్నిక పోలైన ఓట్లలో 50%+1 రావాలి. నాకు రాలే, ఇయాటి వాళ్ళ వెబ్సైట్లో పెట్టలేదు చూడును. అవును పెట్టలేదు. నేను దీనిపైన కేంద్ర ఎన్నికల కమిషన్కు స్వయంగా కంప్లైంట్ ఇచ్చిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చిన. ఇయాటికి ఆయన గెలవలే, బలవంతంగా ఇచ్చేసిండ్రు ఆయనను. అయితే 6 నెలల లోపు కేసులు వేయాలి, సెకండ్ వచ్చిన వాళ్ళు వేయాలి, సెకండ్ వచ్చిన వాళ్ళు, థర్డ్ వచ్చిన వాళ్ళు, ఫోర్త్ వచ్చిన వాళ్ళు వేయలే. కాబట్టి నేను లాస్ట్లో వాళ్ళ టర్మ్ అయిపోయినాక నా టర్మ్ తీసుకునే వరకు అది ఇదైంది. కానీ ఈయన గెలవలే, అన్ని ఓట్లు రాలే. మీరు చూడండి, మీరు ఎన్ని ఓట్లు వచ్చినాయని ఇట్లా కనబడితే కానీ మీకు వెబ్సైట్లో ఇయాల్టి వరకు పేర్కొనలే. ఆయన నమ్మలే, నంబర్ 1. రెండవది ఏంటంటే నేను ఇదివరకే కార్పొరేషన్ చైర్మన్ చేసిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చేసిన. డిఫరెంట్ నేను అందులో ఉన్నప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు జర్నలిజం తీసుకొచ్చిన, ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం సతీశ్చంద్ర సార్ దాంట్లో నేను 3 బ్యాచ్లు నేనే కార్పొరేషన్కి నేను ఫీజులు కట్టించి వాళ్ళకి చాలా మందికి, ఆయన అప్పుడు ఆంధ్రప్రభ చీఫ్ బ్యూరో ఉండే కాబట్టి చాలా మంది పోస్టింగ్స్ కూడా ఇప్పించిన, ఫ్రీ కోచింగ్స్. అంటే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ ఒక డిఫరెంట్గా నేను చేసిన, 300 కోట్ల రూపాయలు హ్యాండిల్ చేసిన. అందులో బ్రదర్ నేను ఈజీగా ఒక 100 కోట్లు సంపాదించిన ఛాన్స్ నాకు ఆ రోజే. నాకు వరల్డ్ బ్యాంక్స్ పెద్ద పెద్ద వాళ్ళతో లింక్స్ ఆ రోజులలో. రాజశేఖర్ రెడ్డి గారికి, సీఎంకు నాకు వితౌట్ అపాయింట్మెంట్, కేవీపీ రామచంద్రరావు గారికి వితౌట్ అపాయింట్మెంట్ నేను పోయే పరిస్థితి. అసొంటప్పుడే నేను చేసుకోలే, అసొంటిది ఇయ్యాల గోల్డెన్ పీరియడ్. అది గోల్డెన్ పీరియడ్. మీరు ఏదైనా చేయొచ్చు. అంతే. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఫస్ట్ పై నాకు అవసరమే లేదు. నాకు 100% దీన్ని ఒక లైన్లో తీసుకురావాలి. రేపు నిరుద్యోగులను రాజకీయాలు తీసుకురావాలి. ఈ 2 ఎజెండాలు నాకు చాలా స్పష్టంగా ఉన్నది. రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రికి వెళ్ళి దింపేయాలి, ఇది నాకు చాలా స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ లేనోని, ఒక జవాబుదారితేనోని, ప్రజాపాలకు, ఒక నా జనం గురించి, నా దగ్గర ఉన్న ప్రజలను, ఇంతమంది ప్రజలు నా రాష్ట్రంలో ఉందని ప్రజల గురించి కూడా అబద్ధం చెప్పినోని, లేని నిధులను తెచ్చినా అని అబద్ధాలు చెప్పినోని, ఇంత పచ్చిగా అబద్ధం చెప్పి నమ్ముతారా నమ్మరా అని నా కుత్క మీద కత్తి పెట్టేటోని పాలకునిగా, ఒక కుట్రదారు రాజుగా ఉండడానికి వీల్లేదు, కుట్రదారు అధికారంలో ఉండడానికి వీల్లేదు. ఇంగ్లీష్లో మంచి సేయింగ్ ఉంటుంది, ఏ కమాండర్ కెనాట్ బి ఏ కాన్స్పిరేటర్ అని. ఒక కుట్రబాజీ రాజుగా ఉండకూడదు, అంత ఉండద్దు. ఒక కమాండర్ అంటాడు, నువ్వు కమాండరే ఈ రోజు నా జనం ఇంత లేని మంది లేరు అని అబద్ధం చెప్పి, లేని నిధులు ఇంతమంది ఇన్ని నిధులు తెచ్చినా అని చెప్పి లాస్ట్ లో ఓటుకు నోట్లో ఉన్న దొంగను సిపిఆర్ అని చూపెట్టి. జనాభా అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న, నిన్న మా స్టూడియోకి ఇక్కడ స్టూడియోకి వచ్చారు, కొడంగల్కి వెళ్ళి అప్పాయిపల్లి అని, అప్పాయిగూడెంకి వెళ్ళి వచ్చారు. ఆ కొడంగల్ నుంచి కరెక్ట్గా ఒక 5 కిలోమీటర్లే ఉంటుంది, తాండూరు పోయే రోడ్ ఉంటుంది కదా కొడంగల్ నుంచి. ఆ రోడ్లో మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటాయి వాళ్ళ బిట్లు. ఎంత మోసం అంటే ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి గారికి తెలియదని అనుకోను.
ఆడ ఒక 47 కుటుంబాలకు ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలు ఎవరైతే ఉంటారో కొంతమంది వీళ్ళకు అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఎకరము 2 ఎకరాల అసైన్డ్ భూములు ఇచ్చారు. అయితే ఈయన గవర్నమెంట్ రాగానే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూముల మీద వీళ్ళకి కన్నుబడ్డది. ఎందుకంటే అటు పక్కన పెట్టి మొత్తం దొరలకు భూములు ఉన్నాయి. దొరలు అంటే అక్కడ రెడ్లను దొరలు అంటారు కొడంగల్ ప్రాంతంలో. బాగా వందల ఎకరాలు, చాలా ఎకరాలు ఉన్నాయి వీళ్ళకి. ఈ భూములల్లో మెడికల్ కాలేజ్ కడతాము, వెటర్నరీ కాలేజ్ కడతాము, ఏదో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కడతాము అని చెప్పేసి ఒక 55 ఎకరాలకు సూటి పెట్టారు. ఆ భూములన్నీ కూడా ఈ పేదోళ్ళవి, ఈ అప్పాయిపల్లి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే. అయితే వీళ్ళు పాపం బాగా ఫైట్ చేశారు. నా మీద దాడి జరగడానికి ప్రధాన కారణం కూడా అదే ఊరు అప్పాయిపల్లి. ఆడికి పోయి వచ్చినాక తెల్లారి రోజు నా మీద అటాక్ చేశారు. ఈడ ఆడికి పోయి వచ్చి ఆ ఇష్యూ నన్ను చూపించి మన పబ్లిక్ చేయగానే నెక్స్ట్ డేనే ఈడ మన మీద అటాక్ చేశారు. అయితే మళ్ళీ వాళ్ళు నేను ఒక సమస్యను తీసుకొని వచ్చిన దగ్గరికి చాలా బాధ అనిపించింది. ఒక పండు ముసలమ్మ కూడా వచ్చింది. వాళ్ళు ఇక చివరికి ఫైట్ చేశారు ప్రభుత్వంతో. ఇంక వాళ్ళు తట్టుకోలేకపోయారు. గవర్నమెంట్తో ఏం కొట్లాడతారు చెప్పు. తట్టుకోలేక ఇచ్చేస్తందుకు రెడీ అయిపోయి ఇచ్చేసారు. ఎట్లా ఇచ్చారు? ఎకరానికి 10 లక్షలు నష్టపరిహారము, 1 ఎకరం పోతే 120 గజాల ఓపెన్ ప్లాటు, దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలి. ఇది ఇట్లనేమో చెప్పి నమ్మిపించాలని నమ్మిపించినాక భూములు తీసుకున్నాక ఈ ప్రొసీడింగ్లు ఇస్తారు కదా, ప్లాట్ అలొకేషన్ చేసినట్టు డబ్బులు ఇచ్చినట్టు. ఇది చేసినప్పుడు ఎకరం భూమి ఉన్న రైతుకి 24 గుంటలకు పైసలు ఇచ్చి 24 గుంటలు సరిపడా ఆ ఓపెన్ ప్లాట్ ఇచ్చి మిగతా 16 గుంటలు 20 గుంటలు అప్పనంగా తీసేసుకున్నారు. ఎంత మోసం చూడండి ఇది. చీటింగ్ కదా ఇది. మీరు చెప్తుంటే నాకు అబద్ధం గుర్తుంది. కాన్స్పిరేటర్ అంటే నీకు వాళ్ళు ఎవరో కాదు కదా, నీ నియోజకవర్గంలో నీ కోట్లు లంగపల్లి చేసే దీనిలే అనుమూలనే, బయట వాళ్ళు చేయరు ఇది. ఇప్పుడు వేరే వాళ్ళు చేసినట్ట కదా ఈ దొంగ పనులు చేసేది. ఇప్పుడు అట్లా 30 మందికి ఎకరం ఉన్నోనికి అర్ధ ఎకరానికి పైసలు వచ్చినాయి, ఎకరం గుంజుకున్నారు. 2 ఎకరాల ఉన్నోనికి ఎకరానికి పైసలు వచ్చినాయి, ఇంకొక ఎకరం గుంజుకున్నారు. అంటే ఇంత భూములు పోవడం అంటేనే వాళ్ళ సర్వస్వం కోల్పోవడం అన్నట్టు. అంతే. మళ్ళీ ఆ కోల్పోయిన దాంట్లో మొత్తం పైసలు ఇవ్వకుండా అలా మింగేసారు అనమాట. ఇదేం కాన్స్పిరసీ. నీకు దొంగేవాడో ఇప్పుడే ఒక స్టోరీ ఎగ్జాంపుల్ నేను దొంగను పట్టిస్తా 2 నిమిషాల్లో. అమీన్పూర్లో పెద్ద చెరువు వల్ల ది గ్రేట్ హైడ్రా రంగనాథ్ గారు మిషన్ తీసుకుపోయి ఇండ్లు గుల్లగొట్టిండ్రు. ఇదే ఇండ్లు గుల్లినాయి. ఇది చెరువు, ఇక్కడ మధ్యలో రోడ్డు ఉంటుంది, ఇక్కడ మొత్తం నీళ్లు ఉంటాయి. కూలిపోయినాక ఇక్కడ ఇప్పుడు నువ్వు చెప్పిన క్యాండిడేట్ తిరుపతి రెడ్డి కథ ఇది 100% తిరుపతి రెడ్డి ఉంటుంది దీని వెనక. తిరుపతి రెడ్డికి నెక్స్ట్ కూలిపోయి మెయిన్ లే అని సర్వే చేపిస్తారు వాళ్ళ మనుషులే. ఇక ఇక్కడ 60,000 గజం ఉన్న భూమిని 3,000కే కొంటారు వీళ్ళు. కొంటారు. ఇక అమ్మనోళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఇటు మొక్కన సర్వే కానియరు కిందికి. ఆ సర్వే కావాలంటే వాళ్ళందరి దగ్గర విచిత్రంగా ఉంటుంది. 250 గజాలకు 50 గజాల ప్లాటిన్లకు ఇవ్వాలి. అయితే నాకు డౌట్, నేను అలా ఉన్నా, నాకు ఇన్ఫార్మర్ ఫోన్ చేసి చెప్తే పోయాడు. నేను కూర్చునిగా 50 గజాల ప్లాట్ వీడు ఏం చేసుకున్నా, గుడిసె కూడా వేసుకోలేడు కదా అని నేను అనుకున్నా. అయితే సర్వే చేసి 200 పిల్లలు మొత్తం ఒక దిక్కు జరుపుతారంట. 50 గజాలు అన్ని కలిపి ఒక దగ్గర పెడతారేమో. పెడతారు. అయితే ఈ దొంగలు ఇక్కడని కాదు, సేమ్ ఇది 100% తిరుపతి రెడ్డి వాళ్ళ బ్రదర్స్ పనే ఉంటుంది. ఈ ఎస్సీ ఎస్టీ భూములు గుంజుకున్నాడు 24 hours ఇవే పని పైన ఉన్నారు. ఈ హైదరా రంగనాథ్ బాయ్ పైన తలకాయ కొట్టేయాలి, వీళ్ళు పోయి కాళ్ళు కొట్టుకొని రావాలి, కాలు చేతులు కొట్టుకొని రావాలి. ఈ నడిచే దుకాణం అదే హైడ్రా ఒరిజినల్. ఈ హైడ్రా కూల కొట్టే దాంట్లో మొత్తం మెజారిటీగా వీళ్ళు ఈ మొత్తం 1000%. నేను అమీర్పూర్ చెరువే చెప్తున్నా, పెద్ద చెరువు తీసుకున్నా. సర్వే నెంబర్ 152, 153. ఇంకోటి ఆడ సర్వే వాడు అక్కడ సర్వే చేసి రిపోర్ట్ కూడా ఇయ్యాడు. మళ్ళీ అక్కడ ఏమన్నా నాకు నీతి నిజాయితీని భూమి ఉంటే మన సర్వే కానియర్ రిపోర్ట్ ఇయ్యనియరు, వచ్చి తిరుపతి రెడ్డి గలుపు అంటారు. నేను మాట్లాడిన ఫోన్లల్లో ఏంద్రా ఈ కథ అంత ఏంద్రా అని. ఆడ సర్వే పడుతుంది. నీతి నిజాయితీలు లెక్క మాట్లాడతారు. అసలు పోస్టులు పెట్టినట్టనే లంగాలే ఉంటాయి. ఇక ఈయనది ఎవరిది మిస్టర్ రెవెన్యూ మంత్రి కథ, అది బాంబులు వేసి బాంబులు పడితే అన్నారు చూసినా. ఆ బాంబులోని కథ ఏంటంటే మొత్తం వీళ్ళంతా లంబడోళ్ళు ఎంబడే పడుతుంది వీళ్ళు. ఆయన ఒక ఎమ్మెల్యే పోయి, సార్ నేను పగల దగ్గర మా దోస్తు అప్పులాలు ఉన్నాడు, 2 ఎకరాలు కొనుక్కుంటా సర్వే చెప్పిమంటే ఏడ ల్యాండ్ అంటే షేర్లింగంపల్లి కాడు. షేర్లింగంపల్లి సరే అని 2 రోజులు తిప్పిండు. ఆ జాగా అమ్మినోని పిలుస్తుంది. గవానికి ఎందుకు అమ్మినావు, నాకు అమ్మపోయినావు ఆ జాగా, నాకు అమ్మ అని చెప్పి వాడి మీద ఒత్తిడి తెచ్చిండ్రు. నా మీద ఒత్తిడి చేస్తావురా, నా మీద నీ మీద ఆల్రెడీ పైసలు తీసుకుండు కదా అమ్మినోడు. ఇగో మీ సారు రెవెన్యూ మంత్రి పిలిచినని ఇట్లా అన్నాడు అని చెప్పినాక 10 మంది ఎమ్మెల్యే తిరగబడేది. మరి అదే ఒరిజినల్ ఇదే లొల్లి.
అని అంటే ఈరోజు ఎవరిది ఇక్కడ మళ్ళీ ఇక్కడ 10 ఎకరాలు 11 ఎకరాలు కొండకల్ల లంబడోళ్ళ భూమి కబ్జా పెట్టిండ్రు. ఎవరు? ఈయననే మిస్టర్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగిలేటోళ్ళు, అనుములోళ్ళు, బట్టి వీళ్ళందరూ ఈరోజు టాప్ లెవెల్లో తెలంగాణ దోచుకుంటుందంటే ఈ బ్యాచే. కాబట్టి ఈరోజు నువ్వు చెప్పిన స్టోరీ వింటే ఆ స్కెచ్ అప్పాయిపల్లి ఒక స్కెచ్ చేస్తారు. నువ్వు ఖచ్చితంగా వాళ్ళ పేపర్ తీసుకుంటే నేషనల్ ఎస్సీ కమిషన్ మన కేసు ఫైల్ చేపిద్దాము. కేసు లైవ్లు ఉంటది. వాళ్ళు దొంగలు అనేది బ్రదర్ నేను అద్భుతాలు చేయలేను. వాళ్ళు దొంగలు కానీ వాళ్ళ దొంగలు అనేది సమాజానికి తెలవాలనే కదా చూపించగలుగుతావు. అప్పాయిపల్లిలా నువ్వు వాళ్ళ ఏ ఎమ్మెల్యేని అయితే వాళ్ళ గుండెలో పెట్టుకొని పెట్టుకోను, ఏ ఎమ్మెల్యే అయితే వాళ్ళు కాపాడుకోను. ఏదో లగిచెల్లా కానీ నేను మళ్ళీ ఏదో రోటి బండ తంట అక్కడ కూడా గుంజుకున్నారు కానీ పోలీసు వాళ్ళు మొత్తం పెట్టి అరే లంబడల గురించి ఎస్సీ ఎస్టీ భూముల గురించి మీరేం మనుషులు. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే వీటి మీద కొట్టాడాలి కదా. అవును, వీటి మీద కదా నువ్వు కొట్టాడాల్సింది. నువ్వు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ తప్ప వేరే సమస్యలే లేవా తెలంగాణలో? ఇప్పుడు ఓన్లీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అనే దాని మీద బాగా నడిపిస్తాను. అవును, కాబట్టి ఇవి ప్రధానమైన సమస్యలు ఈరోజు. కాబట్టి ఇసొంటి పైన కొట్టాడకుంటే మనకు క్షమించదు. సో అంటే మీరు ఫైనల్గా ఒక మాట అన్నా, అంటే మీరు చాలా అంశాలను తీసుకొస్తారు. అంటే బక్కజర్సన్ అంటే పలానా గీ ఇష్యూ మీదనే మాట్లాడతాడు, దీని మీదే అని కాకుండా మీరు హైడ్రా మీద మాట్లాడిర్రు, లగచర్ల మీద మాట్లాడిర్రు, కొడంగల్ దాని మీద ఏమైంది క్విట్ ప్రోకోనా క్విట్ ప్రోకో ఎట్లా జరిగింది అనేది కూడా వివరించారు మీరు. ఇట్లా ఇవన్నీ చాలా అంశాలు తీసుకొస్తా ఉన్నారు. సో ఇవన్నీ అంటే ఈ ఫైటింగ్ ఏదో నేను ఒక ఎమ్మెల్సీగా ఉండి చేస్తే ఇంకా బ్రదర్ 100% ముఖ్యమంత్రి రాజీనామా చేసి తీరాల్సిందే. నేనేం కాదు, ఎవరన్నా ఒక ఎమ్మెల్యే మీరు దయచేసి. ఎందుకంటే తెలంగాణ నాకు అన్నిటి నిరాకరణ నేను జీర్ణించుకోలేదంటే తెలంగాణ జనాన్నే తప్పు చూపించిందనంటే జనం స్పందన లేదంటే ఈరోజు తెలంగాణ పబ్లిక్ అందరు ఈరోజు ఏం పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ చేసిందంట. అందరు పోయి ఆ 4 కోట్ల జనంలో నువ్వు పౌరసత్వం నీకు ఉందా లేదా నువ్వు పోయి చూసుకోవాలి. ఇప్పుడు ఈ 4 కోట్ల మందిలో నేను బక్కజేర్సన్ ఉందా లేదా? ఈ 4 కోట్ల మందిలో 3,54 లక్షల మందే కదా. ఇప్పుడు 60 లక్షల మంది రద్దయినారు కదా. మరి మనం ఉన్నామా లేదా అని రోజు 4,10,00,000 మంది తమ పౌరసత్వ శీల పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొని వచ్చిండు. ఖచ్చితంగా బ్రదర్ నేను ఉన్నానా లేదా? ఇప్పుడు నీవు అమెరికాకి వెళ్ళిన డొనాల్డ్ ట్రంప్ బేడీలేసి ఎందుకు వెళ్ళగొడుతున్నాడు? ఇక్కడ కాదని చెప్పి రేపు నీ జాగల నీ తమ్ముడు అసంటోడు, తిరుపతి రెడ్డి అసంటోడు, మన తిరుమల మల్లయ్య అసంటోడు వస్తే రేపు పౌరసత్వం చూడాలంటే ఇప్పుడు 60 లక్షల మందికి పౌరసత్వం లేకుండా చేసినావు నువ్వు తెలంగాణలో. అంటే తెలంగాణలో కాదంటే అంతే. ఇప్పుడు 60% ఆఫ్ ద తెలంగాణైట్స్ నాట్ హ్యావింగ్ దేర్ ఐడెంటిటీ ఇన్ తెలంగాణ యాజ్ పర్ ద 2024 క్యాస్ట్ సెన్సస్ సర్వే ప్రకారము. అంతే కదా బ్రదర్? 60 లక్షల మందికి ఈ రోజు నీవు పౌరసత్వం తీసేసే పెద్ద కేసా కాదా? 100% పెద్ద కేసు. ఏం అధికారం ఉందని తీసేస్తావు అసలు? ప్రజలు వీళ్ళ సంఖ్య తగ్గించే అధికారం ఎట్లా ఉంటుంది మీకు? అందుకనే మనం పోల్ పెడదాము. పోల్ అన్న ఏదైనా ఒకటి పెట్టాలి. మీరు పౌరసత్వం కాదు అని చెప్పి పోస్ట్ కార్డు ముఖ్యమంత్రి రాయాలి. ముఖ్యమంత్రి పౌరసత్వం చెక్ చేసి ఆయన రాయాలి. అట్లా 60 లక్షల మంది ఈరోజు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తీసేసిండో ఎవరిది ఉందో తెలియదు. ఇప్పుడు నువ్వు ఆ ఊరు అప్పాయిపల్లి వాళ్ళు చెప్పినావు కదా, వాళ్ళు పౌరులు ఉన్నారో కాదో తెలియదు. ఇప్పుడు కొండకల్ వాళ్ళు ఉన్నారో తెలియదు, లగిచర్ల వాళ్ళు ఉన్నారో తెలియదు, రోతిపైన తండకాడ ఉన్నోళ్ళో తెలియదు. అట్లా ఎవరు తీసినో తెలియదు. దొంగల ప్రజలు పట్ట పగలు చీటర్స్. నేను ఒక ముఖ్యమంత్రి మీద నేను కామెంట్ చేస్తున్నా, సీఎం గురించి నేను కామెంట్ చేస్తున్నాను. నేను అబద్ధం చెప్తలేను. నేను ఏ అబద్ధం చెప్పినా ఈరోజు నన్ను వదిలేటోళ్ళు కాదు. అవును, ఇవాళ వదిలేటోళ్ళు కాదు. నేను అబద్ధం చెప్తే నా జైల్లో పెట్టేటోళ్ళు, బెయిల్ రాకుండా చేసేటోళ్ళు. ఈరోజు దొంగలని పరిచిన స్పష్టంగా చెప్తాను. మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దొంగ పరిపాలిస్తుండు. 150 కోట్లు దొబ్బేస్తావు. నువ్వు దొంగ లెక్క రాస్తావు. 5,000 రూపాయలు ఖర్చు పెడతావు ప్రింట్అవుట్లకు. ఖర్చు పెట్టేసి నువ్వు 60 లక్షల మందిని దొబ్బేసి దాన్ని ఇష్యూ లేకుండా చేసినంటే దాన్ని ఏ ముఖ్యమంత్రి అంటారు? చాలా పెద్ద ఎలిగేషన్ ఉన్నది. సరే, మొత్తం ఫైనల్గా ఇప్పుడు ఎమ్మెల్సీ పట్టభద్రులకు కానీ పట్టభద్రులు ఏవైతే ఓటు వేయబోతా ఉన్నారో రేపు ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకు, అంటే వాళ్ళని ఆకట్టుకోవడం కోసం కానీ లేకపోతే వాళ్ళతో మీకు ఓటు వేయించుకోవడం కోసం మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీ తక్కువ టైం ఉంది కదా, ఓట్లు ఎన్నడు ఉన్నది? 27 తారీఖు 27 తారీఖు అంతే. సో కాబట్టి మీకు తక్కువ పీరియడ్ ఉన్నది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు వాళ్ళు? ఇప్పుడు ఏం లేదు బ్రదర్, వీళ్ళందరూ ఓటర్లంతా కూడా రాజకీయాలకు అతీతంగా మీరు అన్ని పార్టీలలో ఇది తెలంగాణ భవిష్యత్ పైన ఆధారపడేది. నేను అద్భుతాలు చేస్తాను కాదు, వాస్తవాలు చెప్తాను. వాస్తవాలు మేము ముందుకు తీసుకొని వస్తాము. ప్రభుత్వం పైన పోరాటం కూడా చేసే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి నన్ను రాజకీయాలకు అతీతంగా మీరు ఏ పార్టీ అయినా కానీ మీరు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ న్యూ డెమోక్రసీ కానీ మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 13వ తారీఖు మీకు లిస్ట్ ఎప్పుడు వస్తుంది? నెంబర్ 1 13వ తారీఖు సాయంత్రం ఇస్తారు. వస్తుంది. ఒకవేళ జడ్సన్ కంటే మంచోడు అని మీ దృష్టిలో ఎవరని అనుకుంటే అది కాదు అని చెప్పి నేను నిరూపించా. నేను చెప్పాను నేను దాన్ని అడ్డు రాను. అప్పుడు 2వ ప్రాధాన్యత ఓటు నాకు వేయమని ఈ అన్ని పార్టీలు. ఒకవేళ 2వ ప్రాధాన్యత ఓటు కూడా మాకు వేరేవాళ్ళు నీకంటే కొంచెం మంచోళ్ళు పలానోళ్ళు కనబడ్డరు అని 3వ ప్రాధాన్యత ఓటు అయినా నాకు వేయాలని నేను కానీ ఖచ్చితంగా మీరు ఒక ఓటు మీ దగ్గర ఉన్న ఓట్లల్లో ఏదన్నా ఒక ఓటు మాత్రం మీరు నాకు వేయకుండా బయటికి రావద్దని తెలంగాణ ఓటర్లందరినీ కూడా ఏది ముఖ్యంగా ఈ 4 జిల్లాలు మెదక్ పట్టభద్రులు మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఓటర్లందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా అంటే బలమైన పోటీ వాళ్ళని గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వంతు కూడా మీకు సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో మొత్తానికి బక్క జడ్సన్ ఏమంటా ఉన్నాడు, నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నా, ఇది ఒక వ్యక్తిగా ఒక ఇండివిజువల్గా పోరాటం చేస్తూ ఉన్నా. ఇప్పుడు అదే నాకు కనుక మీరు అవకాశం కల్పిస్తే ఈ నిరుద్యోగులు కానీ ఈ పట్టభద్రులు కానీ ఎవరైతే ఇవాళ ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి 3 లక్షల మంది పట్టభద్రులు ఎవరుతున్నారో ఈ 4 జిల్లాల్లో ఈ 3 లక్షల మంది పట్టభద్రులు గారు నాకు అవకాశం కల్పిస్తే రేపు నేను చట్టసభల్లో మీ గొంతుకనై నేను అక్కడ వినిపిస్తా, ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తా, జీవో 46 కోసం కొట్లాట చేస్తా. అలాగే ఏదైతే గ్రూప్ 1లో కూడా 29 జీవోలు తెచ్చి రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తారు, ఇట్లాంటివి కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ విద్యార్థుల సమస్యలు కానీ, అందుకనే ఆయన అడుగు కూడా నామినేషన్ కూడా విద్యార్థి అనేటువంటి పేరున్నటువంటి పార్టీని ఎంచుకోవడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు జడ్సన్ గారు పోయి బీఫామ్ అడుగుతా అంటే చాలా మంది ఇస్తందుకు రెడీగా ఉంటారు కదా మిగతా పార్టీలు. ఇప్పుడు 2 బీజేపీ కాంగ్రెస్ కాకపోయినా కానీ చాలా మంది ఎవరైనా ఇస్తందుకు రెడీగా ఉంటారు. కానీ ఆయన సిద్ధాంతాన్ని ఒకసారి మనం అక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే విద్యార్థి ఉద్యమాలు నిరుద్యోగుల ఉద్యమాల గురించి ఆయన ఫైట్ చేస్తున్నాడు కాబట్టి ఆ పేరున్నటువంటి పార్టీని తీసుకపోతే చర్చ అవుతుంది అనేటువంటి కోణంలో ఒక డిఫరెంట్ ఆలోచనతో ఆయన నామినేషన్ చేయడం జరిగింది. సో ఏదేమైనా జడ్సన్ గారికి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి న్యూస్ లైన్ కూడా ఆశిస్తూ ఉన్నది. వారు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.